మనకు రక్షణ అనుగ్రహించాడు. ఉదయకాలం మాట్లాడుతున్నాడు. రక్షణ అనే విషయంలో ఎంతమంది మీరు అవగాహన ఉందో, యేసయ్యను ఎంతమంది ఎదిగారు? మీరు యేసయ్యను సొంత రక్షణగా ఎంతమంది అంగీకరించినారు? ఒకసారి చెప్తారా? రక్షణ ఎంతమందికి ఉంది చెప్పండి. మీకు రక్షణ వచ్చిందా? మీకు రక్షణ ఉందా? రక్షణ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడే తెలుసుకెళ్తాం. పొద్దున సిస్టర్ గారు అంటే మనకు టీచర్ చెప్తున్నటువంటి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినారా అని అడుగుతున్నాడు. యేసయ్య ఈ భూమి మీదకి అసలు ఎందుకోసం వచ్చినాడు చెప్పాలా? మన పాపాలకు. వెరీ గుడ్. అయితే మన పాపాలను మనం ఒప్పుకోవడమా? ఒప్పుకోవాలా? ఏమన్నా పాపం మేమేం చేసిన పిల్లలు కదా అంటే, మీరు పిల్లలైనా పెద్దలైనా కూడా తెలుసో తెలుకో ఒకవేళ పెన్ అన్నా పెన్సిల్ అయినా కదా, అది దొంగతనం చేస్తే దొంగతనం కదా. అది కూడా మనం ఏంటంటే, మనము బాల్య దినం నుంచి కూడా మన పాపము అని మనది ఒప్పుకోవాలి. దావీదు ప్రార్థన చేశాడు, అలా ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నా పాపాలన్నీ క్షమించారు ఒక్క మాట సెలవిచ్చి మీరు అడిగితే ఈ రోజే ఇప్పుడే మరి రేపు వదిలే ఈ రోజే చెప్పుకొని అడిగిదానికి మీకు రక్షణ వస్తుంది. అసలు కదా మాకు రక్షణ ఇప్పుడు నేను అడిగినట్టు మీరు అడిగితే మీకు ఎవరైనా అడిగి ఏం చెప్తారు? మీరు రక్షణ నాకు కావాలి ప్రభువా, నా పాపాలన్నీ ఒకసారి చెప్తున్నాం. యేసయ్యా చెప్పండి, నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, నా కొరకే నీవు కల్వరి శిలలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నా కొరకు చనిపోయావు అన్న విషయం నేను తెలుసుకొని నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలన్నీ తీసేయండి.